నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగాలేకపోతే చూద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సంఘమిత్ర హాస్పిటల్ దగ్గర పక్కన ఇంకో బిల్డింగ్ కడుతున్నారు. అది ఇంకొక హాస్పిటలా లేకపోతే వాళ్ళదా తెలియదు అనమాట. అక్కడ దానికి ఆనుకొని ఇంకో బిల్డింగ్ మాత్రం కడుతున్నారన్నమాట. ఇక్కడ ఇదేనమాట సంఘమిత్ర హాస్పిటల్. దాని పక్కన ఇంకో బిల్డింగ్ కడుతున్నారు. ఇది సంఘమిత్ర హాస్పిటల్ని వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు రమేష్ సంఘమిత్ర అండ్ వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు, కానీ పేరు అదే ఉంది. నేను ఆ బిల్లులో కూడా చూశాను, సంఘమిత్ర అనే ఉంది. ఇంకా మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్దాము, బ్రిడ్జి సైడ్. బ్రిడ్జి ఉంది కదా, మెయిన్ బ్రిడ్జి, అటు సైడ్ వెళ్దామని నేను స్టార్ట్ అయ్యాను. అక్కడ పార్కింగ్ లాట్లో నా వెహికల్ ఉంది. పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి ఆ వెహికల్ తీసుకొని అటు సైడ్ వెళ్దాము. అటు అది ఉన్నాయి కదా హోటల్స్, ఆ హోటల్స్ మళ్ళీ మెయిన్ బ్రిడ్జి, హైవే బ్రిడ్జి ఉంది కదా, అటు సైడ్ వెళ్దాము. ఇదే అన్నమాట పార్కింగ్. ఇక్కడ చెట్ల కింద మాత్రం చాలా బాగుంది. పార్కింగ్ పెట్టుకొని మనం అక్కడ కూర్చోవచ్చు. అండ్ లోపల హాస్పిటల్లో మనం ఆ స్మెల్కి ఎక్కువ ఉండలేని వాళ్ళు, అంటే వెయిటింగ్ టైం ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగా ఇక్కడ పార్కింగ్ లాట్లో పెట్టుకొని మనం కూర్చోవచ్చు. ఇక్కడ ఒక బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్ చాలా బాగుందన్నమాట. ఆ బుల్లెట్ వెనక మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి బొమ్మ పెట్టారు. ఇక్కడ నుంచి మనం అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. అటు ఒక రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా అటు సైడు. ఇది నేను ఊరికే తీశాను, వింటేజ్ పెయింటింగ్ అని, ఎలా ఉంటుందో చూద్దామని తీసాను అనమాట. నేను ఇంకలా స్ట్రైట్గా ఇలా వెళ్ళి ఇక్కడ అక్కడక్కడ హాస్పిటల్, ఇది కూడా హాస్పిటల్ లాగుంది ఆ బిల్డింగ్ కూడా. అక్కడక్కడ కడుతూ ఉన్నారు ఇలాంటి బిల్డింగ్స్. అవన్నీ హాస్పిటల్సే. అది కూడా హాస్పిటల్ అన్నమాట. ఎందుకంటే మామూలుగా హాస్పిటల్లో అది ట్రాలీ పైకి తీసుకెళ్తారు కదా, అలాగా కట్టిందనమాట. ఈ బిల్డింగ్ మాత్రం కింద పడిపోయేలాగా డిజైన్ చేశారు. ఆ డిజైన్ చాలా బాగుంది. ఇదేనమాట బ్రిడ్జి. చూడండి, ఇప్పుడు బ్రిడ్జి కనపడుతుంది కదా, అదే బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీద నుంచి మనం హైవే వేసారన్నమాట. అంటే ఒంగోలులోకి రాకుండా ఇది, ఈ బ్రిడ్జ్ వేసి కూడా చాలా రోజులు అయింది, 5-6 years 10 years అయిందనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇది కనపడింది. అది మామూలు బుల్లక్ కార్ట్ వెనక బస్తాలు వేసుకున్నట్టు, అది చాలా రియలిస్టిక్గా ఉంది. అది మాత్రం మళ్ళీ చూపిస్తాను. ఇక ఇది పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్, పిఎల్ఆర్ కళ్యాణ మండపం అది. ఇక్కడ మనోడు ఒకడు వెయిట్ చేస్తున్నాడు. ఇదేనమాట ఇందాక నేను చెప్పిన అదే విగ్రహం. ఇది మాత్రం చాలా బాగుంది. ఒంగోలు ఎప్పుడన్నా మీరు ఇటు సైడ్ వస్తే గమనించండి. ఇది చూడండి, చాలా బాగుంది. బస్తాలు కదా, రియలిస్టిక్గా ఉన్నాయి. బస్తాలు మన రియల్గా ఉన్న బస్తాలు లాగా ఉన్నాయి అనమాట. 2 బుల్స్ ఉన్నాయి. చూడండి, ఎద్దులు, ఒంగోలు జాతి ఎద్దులు ఇక్కడ ఉన్నాయి. ఇదే మన స్ట్రైట్గా చూస్తే ఆ బ్రిడ్జ్ కింద నుంచి అటు వెళ్తామంట. ఈ బ్రిడ్జ్ ఇందాక నేను మీకు చూపించింది. ఇక్కడ చూడండి, ఒంగోలు జాతి ఎద్దులు 2 వెనక బస్తాలు ఉన్నాయి. చాలా రియలిస్టిక్గా ఉంది. నేను జూమ్ చేస్తాను, జూమ్ చేసి బాగా కనిపిస్తుంది. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ ప్లేస్ పెద్దగా ఎవరు గమనించరు అన్నమాట. ఎందుకంటే అక్కడ ఏమి వెయిటింగ్ ప్లేస్ ఏం కాదు కదా, ఆన్ ద వే వెళ్ళిపోతూ ఉంటాం మనం. అసలు అక్కడ చూడరు నాకు తెలిసి ఎవరు కూడా. కానీ నాకేం పని లేదు కాబట్టి అందుకని అలా చూసి ఇది మాత్రం చాలా బాగుంది అనిపించింది. ఇక నేను అక్కడి నుంచి ఇటు లోపల ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ దగ్గరగా చూద్దామని ఆ బ్రిడ్జి పక్క నుంచి లోపలికి వచ్చాను. కానీ ట్రైన్ నేను 1/2 hour వెయిట్ చేసినా కూడా ఏ ట్రైన్ రాలేదన్నమాట. ఆ టైం 2:30 అయింది. అందుకని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను, నాకు టైం అవుతుందని. ఈసారి రేపు ఎప్పుడన్నా వేరే టైంలో వచ్చి అక్కడ తీద్దాంలే అని వెళ్ళిపోయాను అన్నమాట. ఇక్కడ ఒక వెంచర్ వేస్తా ఉన్నారు, కాకపోతే ఎవరు లేరు అక్కడ. ఇక్కడ ఈ బిల్డింగ్ చూడండి, ఇందాక చెప్పాను కదా ఆ బిల్డింగ్ ఇది.
అదే జూమ్ చేసి చూపిద్దామని చూశాను. అక్కడ అంతా బురదగా ఉంది, మామూలుగా రోడ్డు అంతా సరిగ్గా లేదనమాట. అందుకని నేను లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ కూడా ఏదో హాస్పిటల్ వస్తుంది. ఇది వి స్క్వేర్ అని ఒకటి ఉంది కదా ఒంగోలులో, వి స్క్వేర్ కదా, క్లబ్ స్క్వేర్ అని, అదనమాట. నేను ఇంకా ఇక్కడ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు ఆగాను. చెట్టు దగ్గరికి లాగి అక్కడికి ఊరకాల వెయిట్ చేసి మళ్ళీ ఇంక నేను ముందుకెళ్ళానమాట. ఇంకా ఇది ఇంకా బ్రిడ్జి దగ్గర నుంచి పక్కకి వెళ్ళాను కదా, అక్కడి నుంచి ఇటు వచ్చాను. అది లహరి బస్సెస్ అక్కడ పార్క్ చేసుకొని ఉన్నారు. అవి హైదరాబాద్ అట్లా వెళ్తాయి కదా లహరి బస్సెస్ ఒంగోలు నుంచి. లోపల కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ 3-4 బస్సులు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, అందుకని ఇంకా అన్ని బస్సులు అక్కడ స్లో అయ్యి ఇంకా మన ఒంగోలులోకి ఎంటర్ అవుతున్నాయి. అదనమాట. నేను ఇక్కడ చాలాసేపు వెయిట్ చేశాను. కనీసం ఒక 20 మినిట్స్ నేను ఇంకా అక్కడే ఉన్నాను. అక్కడే ఉండి అన్ని చూస్తా ఉన్నాను. ఇక్కడ వర్షం పడింది మార్నింగ్ ఒంగోలులో. ఇది డేట్ వచ్చేసి 27/20/24 అనమాట. ఇంక ఇక్కడ నుంచి నేను అలా ముందుకెళ్ళి అక్కడ మళ్ళీ సంఘమిత్ర దగ్గరికి వెళ్ళాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదనమాట మ్యాటర్. ఈరోజు అనుకోకుండా ఇటు వచ్చాను, ఈ వీడియో తీయగలిగాను. ఆ బ్రిడ్జ్ దగ్గర ఇంకొక ట్రైన్ వెళ్ళే వీడియోస్ ఉన్నాయి, అవి రేపు అప్లోడ్ చేస్తాను. ఇక ఇక్కడ నుంచి నేను సంఘమిత్ర దగ్గరికి వచ్చేసాను అన్నమాట. ఇక స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదే సంఘమిత్ర హాస్పిటల్. సంఘమిత్ర అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు అది ఆస్టర్ అనుకుంటా, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ అని పెట్టారు దాని పేరు. ఇది ఒంగోలుకి చాలా చివరగా, అది అందరికీ తెలిసిందే కదా, అదనమాట. ఈ పక్కన దర్బార్ అని ఒక టీ షాప్ పెట్టారు దాని పక్కనే, అది కూడా చాలా బాగుంది. దర్బార్ టీ షాపు, అది మాత్రం ఈ డబ్బాలు ఉంటాయి కదా, డబ్బా పెట్టి పక్కనే అదంతా అలా వేసి బాగుంది.